హే హై గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవన్నీ కాటేజెస్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కాటేజెస్. నా ఫేస్ చూస్తారా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి, షాక్ అవుతారు మీరు. ఇయర్లీ 2 times ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే నేనైతే వస్తాను గైస్. ఫైనల్లీ ఈ 2026లో మొదటిసారి సమ్మర్కి అయితే వచ్చామే. మళ్ళీ మేబీ నా గెస్సింగ్ అయితే మళ్ళీ సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్కి అయితే మళ్ళీ వస్తాను ఆ స్వామివారిని దర్శించుకోవడానికి. ఫైనల్లీ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మనం పుట్టపర్తి సాయిబాబా సమాధి సరౌండింగ్స్ లో అయితే తిరుగుతూ ఉన్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది ఒక విలేజ్ టైప్ లోనే ఉంటుంది. విలేజ్ మధ్యలో మన పుట్టపర్తి సాయిబాబా సమాధి. గైస్ ఫైనల్లీ అయితే ఈరోజు సాయంత్రం మంత్రాలయం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. పొద్దున పుట్టపర్తిలో సాయిబాబా దర్శనం చేసుకుని సత్యసాయిబాబాది ఇప్పుడు 4:30 కల్లా మంత్రాలయంకి అయితే వచ్చేసాము. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా తుంగభద్ర రివర్. ఈ రివర్ వచ్చి అబ్బా, టెంపుల్ మాత్రం మామూలుగా లేదు అసలు. శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఇది, బీభత్సంగా ఉంది. స్వామివారు ఇక్కడ జీవ సమాధి అయితే అయ్యారు. వాళ్ళ లగేజ్ అంతా దడిసిపోయింది. ఈ రోజు చూడండి, పట్టా ఉండి కూడా మేము పట్టా కట్టలేదు, పైన లగేజ్ మొత్తం దడిసిపోయింది. ఇంకో కార్ వచ్చేసి ఏడుంది మాది క్రెటా బండి, అది వచ్చేసి ఇన్నోవా బండి. ఇప్పుడు వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి, ఆ లగేజ్ అంతా దడిసిపోయింది. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. 5వ శక్తిపీఠం, 18 శక్తిపీఠాలు. ఇది జోగులాంబ గద్వాల 5వ శక్తిపీఠము. గుడ్ ఆఫ్టర్నూన్, ఎట్లా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి తిరుగు రోడ్. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియోకి అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. స్కిప్ చేశారనుకో ఈ వీడియోలో నేను ఎక్కడెక్కడ వెళ్తున్నా ఏందనేది మీరైతే తప్పకుండా అయితే మిస్ అవుతారు. అందుకనే ఫుల్ వీడియో చూడమని చెప్పి నేనైతే చెప్తున్నాను. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గన్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నాన్ స్టాప్ ట్రిప్ మొత్తం అయితే కవర్ చేస్తాను. ఈ వీడియోలో తప్పకుండా ఫుల్ వీడియోకి అయితే చూడండి, మొత్తం పెడతాను. ఎక్కడైనా స్కిప్ చేశారనుకో ఈ వీడియో ఏందనేది అసలు ఏం అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడెక్కడ ఉన్నా ఏందనేది ప్రతి ఒక్కటి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్టులు అయితే పెడతా ఉన్నాను, అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను. ఎవరైనా నేను ఎక్కడ ఉన్నానని టక్కని తెలుసుకోవాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతాను కదా, అదైతే చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసుకోండి. ఓకే, మరి మనమైతే స్టార్ట్ అయిపోదాము. హై గైస్, గుడ్ మార్నింగ్. తిరుపతి మేమైతే నైట్ అయితే తిరుపతి అయితే వచ్చాము. తిరుపతి వచ్చి ఇప్పుడు మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి రెడీ అయ్యి మేమైతే రోడ్డు మీదకి అయితే వచ్చాము. రోడ్ అంతా నిశ్శబ్దంగా అయితే ఉంది. తిరుమల ఏఎన్సీ కాటేజ్ నాది వచ్చేసి. నేను, తమ్ముడు, పెద్దనాన్న, బాబాయి, డాడీ అయితే ఉన్నాం. మా రూమ్ వచ్చేసి అదే. మేమైతే 2 rooms అయితే తీసుకున్నాము. అమ్మ వాళ్ళది సపరేట్ రూము, మా రూమ్ సపరేట్ రూము. జెంట్స్కి లేడీస్కి సపరేట్ అయితే తీసుకున్నాము. ఇంకో బాబాయ్ వాళ్ళ రూమ్ వచ్చేసి ఇంకోటి సపరేట్. మొత్తం మేము 15 మంది అయితే తిరుపతి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మేము తిరుపతిలో స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నాం. ఇవన్నీ కాటేజెస్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కాటేజెస్. నా ఫేస్ చూస్తారా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి, షాక్ అవుతారు మీరు. నైట్ వచ్చి రాగానే గుండె అయితే గీకిచ్చేసాను. చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి బిఫోర్ అండ్ ఆఫ్టర్కి ఎంత డిఫరెంట్ కనిపిస్తుందో, అసలు నేనైనా అనిపిస్తుంది నాకైతే. ఓకే, మరి మనమైతే దర్శనానికి అయితే వెళ్దాము. టైం చూసుకుంటే 2:55 అవుతుంది గైస్. ఇంకా మనకి 5 minutes ఉంది. 3 o'clock కల్లా ఆడ సార్ అయితే రమ్మని చెప్పిండు. మేమైతే వెళ్తున్నాము. వెహికల్ కూడా తెచ్చుకున్నా. అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అయితే రిసీవ్ అయితే చేసుకుంటున్నాను. వాళ్ళది వచ్చేసి ఎస్ఎన్సీ, నాది వచ్చేసి ఏఎన్సీ రూము. 2 రూములు కదా, సపరేట్. మళ్ళీ బాబాయ్ వాళ్ళకి కూడా సపరేట్. ఇప్పుడు నేను మన క్యూలోన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ స్వామివారి నామం అయితే పెట్టిస్తాను, చూశారు కదా. ఇక్కడ వచ్చేసి ప్రతి చోట ఇలా బొట్లు అయితే పెడతా ఉంటారు. సుప్రభాత సేవ పూజకి అయితే మేమైతే వెళ్తున్నాము. ఆల్రెడీ మీకు సాంగ్స్ వినబడుతున్నాయి కదా. ఎర్లీ మార్నింగే 3 o'clock మా దర్శనము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. వెళ్ళొచ్చిన తర్వాత దర్శనం ఎలా జరిగిందని నేను మొత్తం మీకు చెప్తాను. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉందనేది కూడా చెప్తాను. ఓకే, మరి దర్శనానికి అయితే వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మోటాడి గుడ్ మార్నింగ్. మాసే గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ డాడీ మోటా గుడ్ మార్నింగ్. గోవిందా గోవిందా గోవిందా.
ఫైనలీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. చెప్పింది కదా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి సుప్రభాత సేవకి అయితే నేనైతే పూజకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. నాకు 1:45 అయితే నాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. ఆ స్వామివారి పిలుపు వచ్చింది, దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఏంది భయ్య 1:45 అంటున్నావు కదా, ఒక్కొక్కళ్ళు 10, 12 గంటలు 20 గంటలు అంటున్నారు, మీరైతే డౌట్ అనుకోవచ్చు. నేనైతే SSD కార్డ్ అని చెప్పి తిరుపతిలో అయితే కింద తీసుకున్నాను. రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసు, శ్రీనివాస, భూదేవిలో అయితే ఈ టికెట్లు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వాళ్ళు అయితే ఇస్తారు. 4:30-5 కాడ నుంచి ఆ టికెట్లు అయితే ఇస్తారు. ఆ టికెట్లు అయితే నేను వచ్చి రాగానే తీసుకున్నా, వచ్చి గుండె అయితే గీగించుకున్న, స్వామివారి మొక్కు గుండు కూడా గీగించా. ఇయర్లీ 2 times ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే నేనైతే వస్తాను గైస్. ఫైనల్లీ ఈ 2026లో మొదటిసారి సమ్మర్కి అయితే వచ్చామే. మళ్ళీ మేబీ నా గెస్సింగ్ అయితే మళ్ళీ సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్కి అయితే మళ్ళీ వస్తాను ఆ స్వామివారిని దర్శించుకోవడానికి. ఫైనల్లీ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నేనైతే మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది, ఆ లైట్ సెట్టింగ్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. వెళ్ళి చూసేద్దాం పదండి. హై గైస్, గుడ్ మార్నింగ్. పుట్టపర్తి. ఈరోజు అయితే మన పుట్టపర్తి సాయిబాబా పుట్టిన ప్లేస్లో అయితే ఉన్నాను. నిన్న తిరుపతిలో దర్శనం చేసుకొని మంచిగా అక్కడ వైబ్ అంతా ఎంజాయ్ చేసి 2 days అయితే ఉన్నాము. అక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ కవర్ చేశాము. నేను ఆల్రెడీ ప్రతి ఫొటోస్ మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తున్నాను. చూడని వాళ్ళు వెళ్ళి జల్దీ అయితే చూసేయండి. తిరుపతిలో అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ప్లేసెస్ కొన్ని ఉన్నాయి కదా కింద తిరుపతిలో, అవి కూడా కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా మనకి కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే నైట్ అయితే దర్శనం చేసుకున్నాము. నైట్ దర్శనం చేసుకున్న మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ టెంపుల్లో. అదైతే నేను కవర్ చేయలేకపోయినా నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా వస్తే అప్పుడైతే ఆ కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే మీకు అయితే చూపిస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే పుట్టపర్తి కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా సమాధి అయితే ఉంటుంది. గత 8 years 10 years బ్యాక్ వరకు అయితే పుట్టపర్తి సాయిబాబా అయితే బతికే ఉన్నాడు. తర్వాత చనిపోయారు కాబట్టి తన ఆశ్రమంలోనే తనైతే గుంత తీసి పాతి పెట్టారు. ఆ ప్లేస్కి వెళ్ళి ఈరోజు అయితే మనం అయితే స్వామివారిని దర్శించుకుందాము. ఇలాగే కంటిన్యూగా అయితే చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా అనేది కూడా ప్రతి ఒక్కటి పెడతా ఉంటాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇదే మేము నైట్ స్టే చేసిన రూమ్కి సంబంధించిన బ్లాక్. చాలా మంచిగా అయితే ఉంది కదా, చాలా పెద్దది. ఇక్కడ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. చూడండి గైస్, మీకు చూపిస్తాను. ఇదంతా అదే చాలా పెద్ద బ్లాక్ ఇది. మాకు వచ్చేసి 2nd floor అయితే వచ్చారు. మా రూమ్ నెంబర్ వచ్చేసి 134 కనిపిస్తుంది కదా, చాలా మంచిగా ఉంది. మంచిగా మెయింటైన్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. మన కార్ వచ్చేసి కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది ఇన్నోవా. ఇది వచ్చేసి క్రెటా బండి, వైట్ కలర్ క్రెటా, అది బాబాయ్ వాళ్ళది. ఇన్నోవా వచ్చేసి మంది. ఓకే, మరి ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిదాం. పొద్దుగాల టైం వచ్చేసి 7 అవుతుంది. మొబైల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ ఆ సరౌండింగ్స్లో కూడా అంటున్నారు. ఇంకా కార్ కీ కూడా తీసుకెళ్ళనివ్వరంట. అక్కడికి ఎంటర్ అవ్వగానే కార్ కీ వచ్చేసి మనము అక్కడ లాకర్లో పెట్టేయాలని చెప్పి ఇక్కడ లోకల్స్ వాళ్ళు రూమ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. పిన్ని వాళ్ళందరూ అయితే రెడీ అయిపోయారు. ఫోటోది అని చెప్పి పిలిచేసరికి మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నా. మా రూమ్ వచ్చేసి ఇదే చూడండి, చాలా మంచిగా అయితే ఉంది. పుట్టపర్తిలో చెప్పాను కదా, 2 beds అయితే 700, 3 beds అయితే 800. ఒక బెడ్కి 100 rupees ఛార్జ్ అయితే చేశారు. రూమ్ నెంబర్ వచ్చేసి 132. బాత్రూమ్స్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయి. తిరుపతిలో కూడా మాకు ఇలాంటి రూమ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే అమౌంట్ అనేది ఎక్కువ. అక్కడ వచ్చేసి 50-100 rupees తిరుపతిలో. మన ముందు కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి టెంపుల్, పుట్టపర్తి సాయిబాబా టెంపుల్, సత్య సాయిబాబా. షిరిడీలో సాయిబాబా సమాధి, టెంపుల్ మధ్యలో సాయిబాబా సమాధి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమంలోనే తన సమాధి అయితే ఉంటుంది. ఇక్కడ సమాధి ఎంట్రన్స్ లో వచ్చేసి తన పుట్టిన ప్లేసు, అక్కడ ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ లో పుట్టిన ప్లేసు, అక్కడ నుంచి మొత్తం ఈ యొక్క ఊరిని కంట్రోల్ చేసేటోళ్ళు. ఇక్కడ ఉన్న లోకల్స్ ఈ సత్యసాయిబాబాని చాలా నమ్మేటోళ్ళు. చాలా మంచి ఫేమస్ టెంపుల్ ఇది. మన ముందు కనిపిస్తుంది కదా గోపురం. నాకు తెలిసినంత వరకు నా లైఫ్ లో ఈ జెంజీ బ్యాచ్ లో ఈ పుట్టపర్తి సాయిబాబానే నేను లైవ్ గా అయితే చూశాను. తను వచ్చేసి ఒక 12 years బ్యాక్ అయితే చనిపోవడం జరిగింది. ఇదే ఈ పుట్టపర్తిలోను 2015 or 2016 లో చనిపోయిండు. ఇక్కడే అయితే తన ఆశ్రమంలోనే తనైతే సమాధి అయితే చేశారు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క షాప్ లో, ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా ఆ పుట్టపర్తి సాయిబాబా ఫోటో అయితే ఉంది గైస్, కనిపిస్తుంది కదా. ప్రతి ఒక్క ప్లేస్ లో ఆ పుట్టపర్తి సాయిబాబా ఫోటో అయితే పెట్టుకున్నారు, స్టిక్ చేసుకున్నారు. ఇంటి బయట, ఇంటి లోపల, వాల్స్ కి, షాప్స్ కి, ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనం అయితే గోపురం ఎంట్రన్స్ ముందు అయితే ఉన్నాము. ఎంట్రన్స్ లో చూసుకుంటే కూడా పెద్ద ఫోటో అయితే ఉంది.
గాయస్ ఆ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. లోపల వైబ్స్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది. చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది. ఆ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి భజనలో ఒక హాఫ్ అన్ వరకు లోపలైతే కూర్చున్నాము. చాలా మంచిగా దర్శనం జరిగింది. టెంపుల్ అంటే అందరు కలిసి గట్టుగా ఒకే దగ్గర కూర్చొని స్వామివారి భజన చేసిన తర్వాత పూజ కంప్లీట్ అయ్యిద్ది. హారతి ఇచ్చిన తర్వాతే దగ్గరికి వెళ్ళి ఆ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సమాధిని అయితే మనం పోయి దండం పెట్టుకోవాలి. లోపలైతే చాలా మంచిగా పద్ధతిగా లైన్లో వెళ్ళి లైన్లో అయితే వచ్చేసాము. చాలా మంచిగా అయితే దర్శనం అయితే జరిగింది. నేను ఎక్కువ అక్కడ గమనించింది ఏంటంటే అక్కడ చాలా డిఫరెంట్ పీపుల్స్ అయితే ఉన్నారు. వేరే వేరే కంట్రీస్ నుంచి అయితే చాలామంది అయితే వచ్చారు. ఫారినర్స్ శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో పూజ చేసుకోవడానికి ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎబో 65+ ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ముసలోళ్ళు 70% వాళ్ళే ఉన్నారు. మిగతా 30% వచ్చేసి ఏంటంటే 1 to 45 అలా ఏజ్ ఉన్న వాళ్ళు అయితే 30% ఉన్నారు. చాలా మంది అయితే ముసలి వాళ్ళు ఉన్నారు. అసలు టెంపుల్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మనం నెక్స్ట్ వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి మంత్రాలయం టెంపుల్ వచ్చేసి 237 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది పుట్టపర్తి నుంచి. ఇది వచ్చేసి మనం అనంతపురం మీద నుంచి అయితే వెళ్ళాలి. మనకి అనంతపురం మీదుగా మంత్రాలయం వెళ్తాం కదా. మంత్రాలయం వచ్చేసి మనకి 3 స్టేట్స్ సెంటర్లో అయితే ఉంటుంది. ఇటు కర్ణాటక, అటు మన తెలంగాణ, ఇటు వచ్చి ఆంధ్రాకి సెంటర్లో అయితే ఉంది మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్. వయా అనంతపురం మీదుగా మనం అయితే వెళ్ళడం జరుగుతుంది. Street past Varavana. That continue straight past P. Priyanka General Store. भक्ति है मुक्ति के सोपान जाने पार పాపా తమ్ముడికి ఫోన్ చేయి వచ్చేసినామని చెప్పు. గైస్ ఫైనల్లీ అయితే ఈరోజు సాయంత్రం మంత్రాలయం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. పొద్దున పుట్టపర్తిలో సాయిబాబా దర్శనం చేసుకుని సత్యసాయిబాబాది ఇప్పుడు 4:30 కల్లా మంత్రాలయంకి అయితే వచ్చేసాము. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా తుంగభద్ర రివర్. ఈ రివర్ వచ్చేసి మనకి కర్ణాటక నుంచి మనకి మంత్రాలయం అయితే వస్తుంది. మంత్రాలయము అటు వచ్చేసేమో కర్ణాటక, ఇటు వచ్చేసేమో ఆంధ్ర. ఇలాగ చక్కగా ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే మన తెలంగాణకు కూడా ఇదే రివర్ తుంగభద్ర రివర్ అయితే టచ్ అవుతుంది. ఈ తుంగభద్ర రివర్ ఇలా ప్రవహిస్తూ డైరెక్ట్ శ్రీశైలం అయితే వెళ్తుంది. కనిపిస్తుంది కదా, శ్రీశైలంలో అయితే కలుస్తుంది. శ్రీశైలం డ్యామ్లో ఈ కనిపించే తుంగభద్ర రివరు కర్ణాటక నుంచి స్టార్ట్ అయ్యి అవతల పక్క కర్ణాటక, యువతల పక్క ఆంధ్ర, మధ్యలో నుంచి 2 స్టేట్ని డివైడ్ అయితే చేస్తుంది తుంగభద్ర రివర్. ఓకే, మరి మనమైతే దర్శనానికి అయితే వెళ్దాము. మా వాళ్ళందరూ కార్లో నుంచి దిగుతున్నారు. వాటర్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. అనుకున్న టయానికి అయితే మేమైతే మంత్రాలయానికి అయితే వచ్చేసాము. అబ్బా టెంపుల్ మాత్రం మామూలుగా లేదు అసలు. శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఇది బీభత్సంగా ఉంది. స్వామివారి ఇక్కడ జీవ సమాధి అయితే అయ్యారు. ఈ రోజు నేను చూసే టెంపుల్స్ అన్ని పుట్టపర్తిలో ఈ రోజు పొద్దున మనం చూసిందేమో స్వామివారు మరణించారు. అక్కడే తన ఆశ్రమంలో తనైతే పాత పెట్టారు పుట్టపర్తిలో. మంత్రాలయంలో అయితే రాఘవేంద్ర స్వామి వారు అయితే ఉన్నారు. ఇక్కడ ఈ ప్రదేశంలో మా రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధి అయితే అయ్యారు. గైస్ నేను మీకు టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను. మామూలు లేదు అసలు. గైస్ చూడండి, టెంపుల్ మాత్రం బీభత్సంగా ఉంది కదా. శ్రీ రాఘవేంద్ర స్వామి మాత. ఈ రోజు నేను చూసిన టెంపుల్స్ లలో అసలు మామూలుగా కాదు, ఘోరాతి ఘోరమైన టెంపుల్స్ ఇవన్నీ. నేను మొత్తం మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను. ఇదంతా ఎంట్రన్స్. మనం ఇలా అయితే ఎంట్రీ అయితే అయ్యాము. రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయము బీభత్సంగా అయితే ఉంది గైస్. చూడండి, ఇలా మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము. చూడ్డానికి కూడా చాలా బీభత్సంగా ఉంది టెంపుల్ అంతా. ఈ గోడల మీద అయితే మొత్తం చరిత్ర అయితే ఉంది. అంతా చరిత్ర అయితే రాసి పెట్టారు. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పైన అయితే తాటాకులు అయితే పందిరి అయితే కట్టారు కాబట్టి అందరూ భక్తులు అటు ఇటు నడుస్తున్నారు. నేనైతే మధ్యలో ఎండలు అయితే కాలు బీభత్సంగా అయితే కాలుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం టెంపుల్ ముందు కరెక్ట్ గా అయితే ఉన్నాము. చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది వ్యూ. ఫోన్ అంటే అలౌడ్ అంట. నేను ఫోన్ అయితే లోపలికి అయితే తీసుకెళ్తున్నాను. మా 2 తమ్ముళ్ళు అయితే ముందు వెళ్తున్నారు. నాన్న పెద్ద నాన్న కూడా ముందు అయితే ఉన్నారు. వెనకైతే ఫ్యామిలీ అయితే వస్తుంది. ఓకే, స్వామివారి దర్శనం చేసుకుందాం. లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నాకు వీలైనంత వరకు అయితే నేనైతే క్యాప్చర్ చేసి పెడతా. రాఘవేంద్ర స్వామి ఆలయంలో చిన్న నుంచి పెద్ద వరకు జెంట్స్ ప్రతి ఒక్కళ్ళు అయితే షర్ట్ తీసేసి ఆ స్వామి వారిని అయితే దర్శించుకోవాలి. లేడీస్ వచ్చేసి వాళ్ళ శారీ కొంగునైతే భుజం మీద నుంచి కప్పుకొని స్వామి వారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. మన సనాతన ధర్మాన్ని అయితే తప్పకుండా ఈ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి టెంపుల్లో పక్కా పాటించాలి. ఇప్పుడు నేను కూడా అలాగే ఫాలో అవుతూ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారి జీవ సమాధిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మేము కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, పార్కింగ్ దగ్గరికి. నెక్స్ట్ వచ్చేసి మనకి జోగులాంబ గద్వాల టెంపుల్. 18 శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం అయితే జోగులాంబ గద్వాల్లో అయితే ఉంది.
అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి ఇప్పుడైతే మనం వెళ్తున్నాము. నిషి ఎలా అనిపించింది నిషి? బాగుందా? సూపరా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం? ఎక్కడికి? కార్ దగ్గరికి వెళ్తున్నామా? ఇది మనకు బ్యాక్గ్రౌండ్ ఇది ఉందా? ఇదేంది ఇది? టెంపుల్ కదా, టెంపుల్. విన్నారు కదా, ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్తున్నాం కదా మనము. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్? కార్ దగ్గరికేనా వెళ్ళేది? నెక్స్ట్ జోగులాంబ టెంపుల్ కాదా? చినుకులు వస్తున్నాయా నిషి? ఓకే, మన కార్ దగ్గరికి వెళ్దామా గాయస్? ఇక్కడ మాకు దర్శనం వచ్చేసి 10 minutes లో కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మాకు బాగా లేట్ అవుతుంది, ఎందుకంటే జోగులాంబ గద్వాల టెంపుల్ 9కి క్లోజ్ అంట. వెళ్లే దారిలో వచ్చిన బ్రేక్ తీసుకుని వెళ్తాం కాబట్టి తొందరగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ గాలి దుమ్ము కూడా స్టార్ట్ అయింది. నిషి గాలి కొడతాను కదా? గాలి కొడుతుంది, వర్షం వస్తుందా? నిషితో అయితే బ్లాగ్ అయితే చేస్తానా. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో నిషమ్మ కనబడుతుంది. నిషిగాడు కదా, నిషిగాడు. మన కారు ఎక్కడ ఉంది? అక్కడ ఉందా కారు? గాలి మాత్రం బీభత్సంగా వీస్తుంది గాస్, వర్షం కూడా పడుతుంది. ఓకే మరి డోర్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర మాకైతే వర్షం అయితే తగిలింది. వర్షం స్టార్ట్ అయింది గైస్, వర్షం బీభత్సంగా పడుతుంది. టెంపుల్ వచ్చి సిటే ఉంది, వర్షం బాగానే దంచి కొడుతుంది. ఆ పక్క కనిపించేది అంతా టెంపుల్, ఆ టెంపుల్కి సంబంధించిన రూమ్స్ అవన్నీ. ఇక్కడ కూడా రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది అయితే వస్తున్నారు. నేను చెప్పిన కదా, టెంపుల్ బ్యాక్ సైడే మనకి తుంగభద్ర రివర్ ఆంధ్రాని కర్ణాటకని అయితే డివైడ్ అయితే చేస్తుంది. ఓ అక్కడ గోడ మీద చూడండి, విష్ణుమూర్తి విగ్రహం భలేగా ఉంది కదా, చూడండి. శ్రీ మహావిష్ణువు సూపర్ గీశారు. ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మన రైట్ తీసుకొని స్ట్రైట్గా మెయిన్ పాయింట్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ డైరెక్ట్గా కర్నూలు జోగులాంబ గద్వాల్. నేను మొన్నటి వరకు అయితే ఈ కార్ని లాంచ్ అయ్యేటప్పుడు మొబైల్లో చూసా, యూట్యూబ్లో. ఇప్పుడు డైరెక్ట్గా అయితే చూస్తాను. షోరూమ్కి వెళ్ళి కూడా చూడలేదు ఈ కారు. మా లగేజ్ అంతా తడిసిపోయింది. ఈరోజు చూడండి, పట్టా ఉండి కూడా మేము పట్టా కట్టలేదు, పైన లగేజ్ మొత్తం తడిసిపోయింది. ఇంకో కార్ వచ్చేసి ఈడుంది మాది, క్రెటా బండి. అది వచ్చేసి ఇన్నోవా బండి. ఇప్పుడు వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి, ఆ లగేజ్ అంతా తడిసిపోయింది. మా బండిలో అయితే డీజిల్ అయిపోయింది. కార్లో ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని ట్రిప్పులలో మా బండిలో అయితే డీజిల్ అయితే అయిపోయింది. చూసుకోలే, అంటే లైట్ వెలిగిందని చెప్పి నానైతే చెప్పిండలే, కానీ ఇలా వస్తూ ఉండు ముందు ఏమైనా దొరికితే కొట్టించుకుందాం అనుకున్నాం. ఆడ మంత్రాలయంలో వర్షం పడుతుంది కదా, ఈ దారిలో ఉంటుందేమో అని చెప్పి వచ్చేసాము. బండి ఏమో డీజిల్ ఆగిపోయింది. ఇప్పుడు నేను నానైతే వెళ్తున్నాము, ఏమైనా ముందున్న విలేజ్లో ఏమైనా డీజిల్ దొరుకుతుందని వెళ్తున్నాం బండి మీద. అక్కడ చేన్లో ఒక అన్నుంటే అన్న బండి అడిగి మేమైతే వెళ్తున్నాము. ఒక 2 kilometers లో ఒక విలేజ్ అయితే ఉందంట, ఆ విలేజ్ లో దొరుకుతుందని చెప్పిండు. అన్న అయితే బండి ఇచ్చిండు. అన్న బండి మీద అయితే వెళ్తున్నాను నేను నాన్న. ఒక 5 liters డీజిల్ తీసుకొని కార్లో ఎక్కించుకొని అక్కడ నుంచి ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నానో అదే దారిలో ఏమైనా డీజిల్ బంక్ ఉంటే ఆడైతే మనం కొట్టిద్దాం, ఫుల్ ట్యాంక్ అయితే చేపించేద్దాం. ఫర్ ది ఫస్ట్ టైం ఎప్పుడు మాకు బండిలో ట్రబుల్ వేయలే. మేము జోగులాంబ గద్వాల్ కర్నూలు వెళ్ళే రూట్ లో ఇది ఒక విలేజ్ ఉండే, ఈ విలేజ్ దగ్గరికి అయితే వచ్చాం. చిన్న పల్లెటూరు ఇది. ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడైతే డీజిల్ అయితే ఉందండి గైస్. జోగులాంబ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఈ ఒక్క రోజే మేమైతే 3 టెంపుల్ అయితే కవర్ చేసాము. పుట్టపర్తి, మంత్రాలయము. ఇప్పుడైతే ఈవినింగ్ టైం వచ్చేసి 6:30 అవుతుంది, 6:37 అవుతుంది. 8:30కి టెంపుల్ క్లోజ్. మనకి 18 శక్తిపీఠాలు అమ్మవారిలో ఇది వచ్చేసి 5వ శక్తిపీఠము మన జోగులాంబ గద్వాల్ తెలంగాణ. చూసారు కదా, టెంపుల్ చుట్టూ పెద్ద పెద్ద వాల్స్ అయితే ఉన్నాయి. అప్పుడు రాతి కట్టడాలు అయితే ఉన్నాయి, పెద్ద గోడ. ఓకే, టెంపుల్కి లేట్ అవుతుంది, వెళ్దాం. ఇక్కడ కూడా పైన ఇలాగే కట్టారు, పందిరేశారు. మనకి మంత్రాలయంలో చూసాం కదా, వీర బ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్. శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానము, 5వ శక్తిపీఠం, దక్షిణ కాశీ శ్రీశైల పశ్చిమ ద్వారము, అల్లంపురం గ్రామము, జోగులాంబ గద్వాల్ డిస్టిక్ కిందకైతే వస్తుంది. 18 శక్తిపీఠాలు. ఇది జోగులాంబ గద్వాల్ 5వ శక్తిపీఠము. ఇప్పటివరకు నేనైతే 2 కవర్ చేశాను. ఒకటి వచ్చేసి ఆంధ్రాలో ఉంది, మన అన్నవరం దగ్గర, అదొక శక్తిపీఠం. ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ మన తెలంగాణలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంత మంచిగా అయితే ఉంటుందని నేనైతే ఊహించుకోలేదు.
అమ్మవారి దర్శనం చేసుకున్నా, చుట్టూ ఉన్న శివాలయం దర్శనం కూడా చేసుకున్నాను. ఓకే, మరి ఇక్కడ నుంచి ఈ వీడియో అయితే ముగించేస్తున్నా. 3-4 డేస్గా కంటిన్యూగా ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నాం కదా. మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక బార్డర్లో ఉన్న మంత్రాలయం బ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ని కూడా దర్శనం చేసుకున్నాం. కొంచెం 3-4 డేస్ నుంచి కంటిన్యూగా తిరుగుతున్నాం కాబట్టి ఫేస్ అంతా గుంజుకుపోయింది. ఓకే, మరి ఈ వీడియో ఇక్కడ నుంచి క్లోజ్ చేసేస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.